హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 28th November 2025 థర్స్డే. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ వెనస్డే ఎపిసోడ్ చూసుకుంటే ఫ్యామిలీ వీక్లో డెమాన్ పవన్ అండ్ సంజన అండ్ దివ్యానికిత గారి ఫ్యామిలీస్ వచ్చాయి. అందరు చూస్తుంటారు. బాగుంది కదా ఎపిసోడ్ నిన్న. నైస్, బాగుంది, సింపుల్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చి చింటూ అని పిలిచేసరికి బాగా ఎమోషన్ అయ్యాడు. ఎమోషనల్గా బాగా ఏడ్చాడు. దాని తర్వాత అందరూ కూడా ఇమాన్యుయల్ అందరూ కలిసి చింటూ చింటూ అని చెప్పి బాగా ఆట పట్టించారు. ఎందుకన్నావు మమ్మీ చింటూ అని ఇప్పుడు అందరూ ఆట పట్టిస్తాను అనుకుంటే డెమాన్ పవన్ కూడా అన్నాడు. సో క్లీన్గా నీట్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత సంజయ్ గారి ఫ్యామిలీ వచ్చింది. చిన్న పాప ఉండలేకపోయింది, ఆ లైట్స్ అంతమందిని ఒకసారి చూసి ఉండలేకపోయింది. కానీ బాబు మంచిగా ఆడుకున్నాడు. ఇమాన్యుయల్తో అన్నాను అనుకుంటూ అనిపించాడు. వాళ్ళ హస్బెండ్ సంజయ్ గారి హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉన్నావేంటి, ఇంట్లో అలా ఉంటావు అన్నట్టుగా, అంటే ఏంటి 10%గా ఉన్నావు నీ అల్లరంతే. ఇమాన్యుయల్ కూడా షాక్ అయిపోయాడు. దీనికే మేము భరించలేకపోతున్నాము, మళ్ళీ ఇంకా ఇంట్లో 10% అయినా అన్నట్టుగా అనేసరికి అమ్మో అన్నట్టు బాగా నవ్వొచ్చింది. సో తర్వాత అస్సలు నిన్న టోటల్ ఎపిసోడ్ హైలైట్ అంటే దివ్యానికిత గారి అమ్మగారు. అబ్బా ఏమన్నా యాక్టివా, చాలా బాగా ఫుల్ యాక్టివ్, బాగా వచ్చి అందరినీ బాగా పలకరించింది. అందరికీ మంచి పాయింట్స్ చెప్పింది. పాయింట్స్ అంటే ఎపిసోడ్ గురించి ఏం కాదు, గేమ్ గురించి ఏం కాదు, జస్ట్ అలా జనరల్గా చెప్పినట్టు తన ఒపీనియన్ బాగా చెప్పింది. మంచిగా అనిపించింది. బర్నీ గారితో తనకు షేర్ చేస్తుంది వాళ్ళ బ్రదర్ ఇలా 25 years బ్యాక్ సమ్ ఎక్స్పైర్డ్ అయ్యాడు కదా, దాని గురించి చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది బాగా. దివ్యానికిత అందుకే నేను చెప్పాను అని చెప్పేసి బాండింగ్ గురించి చెప్పింది. ఏంటో బాండింగ్స్ మంచిగా అనిపిస్తుంది. బట్ ఎందుకో మరి వీళ్ళు బర్నీ అండ్ దివ్య అండ్ తనుజ బాండింగ్కే ఎక్కువ లేట్ అయ్యి అందరు బాండింగ్ అన్నారు. కానీ అవతల అక్కడ రీతు అండ్ పవన్ బాండింగ్ అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారి బాండింగ్ ఎక్కువ ఎవరు అనలేదు. ఎందుకో మరి అది అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా గేమ్స్లో ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారు. బట్ మేబీ అలా పోర్ట్రే అయ్యింది. వీళ్ళ బాండింగ్ మాత్రం ఎందుకో ఇలా పోర్ట్రే అయ్యింది. బట్ నైస్, ఫుల్ యాక్టివ్. సేమ్ వాళ్ళ అమ్మగారికి అంతే, దివ్య సేమ్ డిట్టో. ఇంకంటే వాళ్ళ అమ్మ పోలికలు వచ్చినాయి అన్నట్టుగా వాయిస్ కానీ గొంతు యాక్టివ్నెస్ సూపర్. తన కన్వర్జేషన్ ఇంటి వాళ్ళతో తన కన్వర్జేషన్స్, బ్యాంకాక్ మన పవన్ కళ్యాణ్ పడాల కళ్యాణ్ని బ్యాంకాక్ వెళ్దామా సోలో ట్రావెలర్గా దత్తత తీసుకుంటా అనడం చాలా మంచిగా అనిపించింది. నైస్ యాక్టివ్. మొత్తం నిన్న ఎపిసోడ్ అంతా హైలైట్ అదే. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు కదా, అట్లా ఇక్కడ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్టుగా సిరీస్కి ఇచ్చేయచ్చు అమ్మాయికి, వాళ్ళ దివ్యానికిత వాళ్ళ అమ్మగారికి ఇచ్చేయచ్చు. సూపర్ అసలు మొత్తం హైలైట్. మొత్తం ఎపిసోడ్ అంతా చాలా మంచిగా జరిగింది. ఉన్నంతసేపట్లో సూపర్ అసలు. ఎక్కడ బోర్ రాలేదు. నిన్న ఎపిసోడ్ మొత్తం అంతే, బోర్ ఎక్కడ రాలేదు. మూడు మంచిగా జరిగాయి. సంజన గారికి మొత్తానికి యాక్చువల్లీ సంజన గారికి లాస్ట్లో ఇస్తారనుకున్నాను, బట్ ముందే ఇచ్చేశారు. వాళ్ళ టైము వీళ్ళ టైము తీసుకొని చాలు. ఇమాన్యుయల్ 15 ఇచ్చే తీసుకోవాల్సింది చాలు. ఇంకా బర్నీ గారిని కళ్యాణ్ని అడగాల్సిన పని లేదు. ఓకే, అక్కడికి కళ్యాణ్ ఇవ్వడానికి అడిగాను, మరీ అంతా కూడా ఇవ్వకలేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా వస్తారు, సరిపోదు. వచ్చాక వేరే ఉంటుంది. రాకముందు నేను అడ్జస్ట్ అవుతాను అంటారు, కానీ వచ్చాక వేరేలా ఉంటుంది. తను అడ్జస్ట్ కాకుండా ఇచ్చేస్తాను అని చెప్పేసి వెంటబడి అక్కడికి 5 minutes ఇస్తే వద్దు అని లాస్ట్కి 1 minute కింద మారింది. కానీ 5 minutes ఇవ్వడానికి రెడీ ఉండే తను. అక్కడికి ఇమాన్యుయల్ కూడా వద్దు అన్నాడు. మంచి, వెరీ గుడ్. బర్నీ గారిని అడిగితే బర్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళొచ్చినా కూడా అందరినీ కలవలేదు. వితిన్ 1 weekలో 1 or 2 weeksలో మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు కాబట్టి అందరినీ కలవకుండా వచ్చి కదా. వాళ్ళకు కూడా ఫ్యామిలీ వీక్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఫ్యామిలీ వీక్ అనేది ఇంపార్టెంటే. గుడ్, చాలు. 15 minutesలో అడ్జస్ట్ అయ్యేది. ఓకే, ఇంకో 1 minute 16 minutes సరిపోయింది. మంచిగా, నో ప్రాబ్లం. అసలు రాదు అనుకున్నప్పుడు 16 minutes అంటే గ్రేటే కదా. ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది లాస్ట్లో వస్తారేమో, అది కూడా ఏదైనా కండిషన్స్ పెట్టి లాస్ట్లో పంపిస్తారు అనుకున్నాను. కానీ ఇలా టైం తీసుకొని ఇమాన్యుయల్ ఓకే, తనకు 45 minutes ఉంది. 45 minutesలో 15 ఇచ్చేసాడు. ½ an hour ఓకే, తనకు సరిపోతుంది. అందరికీ అట్లా ఎక్కడ పోనీ తనకి ఒక కెప్టెన్ వల్ల తనకు ఒక ప్లస్ పాయింట్ అయింది. 1 hour అంతే తప్ప మిగతా అంతా మంచిగా వచ్చేసింది. గుడ్. నేను ఎపిసోడ్ అయితే సూపర్ మొత్తానికి. రైట్ నౌ ఈ ఓటింగ్ అంటే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ కంటే కళ్యాణ్ టాప్లో ఉన్నాడని టాక్ తెలుస్తుంది. కళ్యాణ్ టాప్, సెకండ్ ఇమాన్యుయల్. తనుజ లేదు కాబట్టి సెకండ్ ఇమాన్యుయల్. బాటంలో అయితే దివ్య అండ్ సంజన గారు ఉన్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం
దివ్య గారు అనుకుంటున్నాను ఈ వీక్ ఎలిమినేషన్ దివ్య గారే. నేను మొన్నటి నుంచి 2 డేస్ నుంచి చెప్తున్నాను దివ్య అని. బట్ దివ్య సంజన వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నిన్న వాళ్ళ మదర్ వచ్చినందుకు ఏమన్నా హెల్ప్ అవుతే 1-2% పెరిగితే ఓటింగ్ పర్సంటేజ్ పరంగా సంజన గారికి డేంజర్ జోన్లోకి వచ్చేస్తారు. కానీ మ్యాక్సిమం అయితే ఇప్పటికైతే దివ్యనే ఉంది. దివ్య సంజన డబుల్ ఎలిమినేషన్ పెట్టకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీకే అయింది కదా, ఈ వీకే మళ్ళీ ఇమీడియట్ డబుల్ ఎలిమినేషన్ అంటే పెట్టకపోవచ్చు అనుకుంటున్నాను. సింగిల్ అయితే దివ్య కన్ఫామ్ అనుకుంటున్నాను ఇప్పటికైతే. కళ్యాణ్ సాక్రిఫైస్ ఎంత చేస్తావు కళ్యాణ్, చాలు ఇంకా. నువ్వు ఫస్ట్లో నచ్చలేవు కానీ సూపర్, ఇప్పుడు రాను సూపర్, చాలా బాగా ఆడుతున్నావు, ఆటపరంగా ఆడుతున్నావు. అందరికీ హౌస్లో అందరికీ హెల్ప్ఫుల్గా బాగా అవుతుంది. మేబీ చూడాలి, ఇవాళ వస్తుండొచ్చు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ వస్తుండొచ్చు. ఇంకెవరున్నారు, కళ్యాణ్, భరణి, ఇంకెవరు మిగిలిపోయారు, వాళ్ళది ఇడిపోయి ఇవాళతో అయిపోతే నాకు తెలిసి రేపు క్యాప్టెన్సీ టాస్క్స్ రేపు పెట్టేసి ఎల్లుండికి ఇంకా వీకెండ్ అంతే, అలా జరుగుతుంది. మొత్తానికైతే ఎమోషనల్గా జరుగుతుంది ఫ్యామిలీ వీక్స్. నైస్, బాగుంది. నాకైతే దివ్య నిఖిత గారి అమ్మగారి ఎపిసోడ్ సూపర్, అసలు హైలైట్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. బాయ్.